దా నానమ్మ వచ్చిందిరా, రా ఇక్కడికి రా. ఫోన్ చేసి నాకు అవ్వదు, ఎవరన్నా ట్రై చేస్తారని అడుగుతున్నాడు. ఎవరు దొరుకుతారు ఇప్పుడు? ఆల్రెడీ టైము 4:15 అయిపోయింది. దుష్ట శక్తులు అవి అంటారు కదా, అదేం రాకుండా ఉంటాయంట. ఆ చీట్రా కలర్లు అంటించుకున్నావా? రోజు హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్న వాళ్ళందరికీ హ్యాపీ హోలీ. మా పూరిక బర్త్డే రోజే హోలీ కూడా వచ్చేసింది, రెండు ఒకటే రోజు. వేరే రోజు వచ్చుంటే బాగుండేది, హోలీ రోజే బర్త్డే వచ్చేసింది పూరికది. అదేమో కిందకి వెళ్తా అంటది, నాకేమో కింద పంపించడం ఇష్టం లేదు, ఎందుకంటే కలర్లే పూసుకొని వచ్చేస్తుంది అని భయము. మళ్ళీ ఈవినింగ్ బర్త్డే ఉంటుంది కాబట్టి. సో నైట్ అయితే సింపుల్గా కేక్ కటింగ్ అయితే చేయించేసాము, ఎప్పట్లానే 12 అట్లా. ఇంకా ఎవరుంటారు ఇంట్లో, మేమే కదా. అది కేక్ తినడం కోసం ఎవ్రీ ఇయర్ పడుకునే మనిషి ఫస్ట్ టైం అన్నమాట పడుకోకుండా మేల్కొని ఉంది. నేను ఒక 1/2 అవర్ పడుకున్నాను, కరెక్ట్గా టైం పెట్టుకున్నా. అది పడుకోకుండా మేల్కొని ఉండి కేక్ కటింగ్ అయిన తర్వాత కేక్ తినేసిన తర్వాత పడుకుంది పిల్ల. ఎంత తెలివైందో చూడండి. అండ్ ఈ ఇయర్ బర్త్డే చాలా సింపుల్గా చేద్దాం అనుకున్నా. ఓపెన్గా చెప్పాలంటే ఓపిక లేదు, బ్యాక్ పెయిన్ అది స్టార్ట్ అయిపోయింది, ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నా, నిల్చోలేకపోతున్నా. సో దాన్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక ఈ ఇయర్ సింపుల్గా చేసేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం హెల్త్ కూడా సహకరించట్లేదు. లక్కీగా ఏంటంటే గ్రహణం కూడా లేదు కాబట్టి మనకి బయటికి అయితే వెళ్ళాను, ఇంట్లోనే ఉంటా. చిన్న చిన్న పనులైనా చేసుకోవాలి కదా, తప్పదు. బర్త్డే రోజే గ్రహణం వచ్చిందన్నారు, కానీ ఇక్కడ గ్రహణం అయితే లేదు. హోలీ సెలబ్రేషన్స్ అయితే ఇంకా మా కింద స్టార్ట్ అవ్వలేదు, తర్వాత స్టార్ట్ అవుతాయి. చూద్దాం పంపించాలా లేదనేది ఆలోచిస్తాను. సో ఇప్పుడైతే చిన్న చిన్న పనులు చేసుకోవాలి. సో ఈరోజు బర్త్డే వ్లాగ్ ఎట్లా ఉంటుంది ఏంటనేది చూస్తూ ఉండండి. ఎప్పుడు అత్త నువ్వన్నా చెప్పత్త అమ్మకి హోలీ కింద పంపిణీ కలర్లే పూసుకుంటా వదినా, ఆయిల్తో పోతాయి. చూపించా నేనేం తిత్తాను. సరే నీ డ్రెస్ చూపించావా అత్తకి అసలు? నీ డ్రెస్ చూపించావా అత్తకి అసలు? మా సౌండ్ తగ్గించు. ఆన్లైన్ లో తీసుకున్నావు వదినా, ఇది రియల్ గా బాగుంది. ఇది కెమెరా కలర్ అట్లాగా అనిపిస్తుంది. కొంచెం దగ్గరికి రా పూర్విక, మంచిగా చూపించు. ఏం చేయట్లే, ఇప్పుడే లేచి అత్తకు ఫోన్ చేసి మాట్లాడుతున్నా. అమ్మా డోర్ డ్రెస్ చూపిస్తా ఇద్దరికి. దా నానమ్మ వచ్చిందిరా, రా ఇక్కడికి రా, మాట్లాడు నానమ్మ. ఏం చేస్తున్నావా? వద్దులే, ఎత్తుకోపోలే. హ్యాపీ బర్త్డే పూర్వీ. నానమ్మ కాదు పూరిక, ఫేస్ మీద వేసుకొని ఫేస్ మీద పడిందంటే నీకు మళ్ళీ కలర్స్ పో చెప్తున్నా. ఫేస్ కి ఫుల్ గా క్రీమ్ రాసుకో. ఫస్ట్ క్రీమ్ రాసుకో నా ఫేస్ కి. అవునా టీ షర్ట్ ఎక్కడిది? నీకు ఆ కలర్ లేదా? మీ నాన్న సరిపోయిందా? ఫేస్ కూడా నీట్ గా రాసుకొని 10 అంటే 10 minutes ఆడుకోవాలి, అర్థమైందా? ఈలోపు అమ్మమ్మ వస్తుంది, అమ్మమ్మ పిలిచిన వెంటనే నువ్వు రావాలి, వచ్చాక స్నానం చేపిస్తా. తీస్తున్నారా?
ఏం చేసింది ఆ చీట్రా కలర్లు అంటించుకున్నావా? వెనక్కి వెనకేళ్ళు. నేను ఎందుకు వెళ్ళొద్దని చెప్పాను పూరిక, నా మాటే వినవు. ఇప్పుడు ఆ కలర్లు పోతాయా? ఏమేశారు అంతగానో? చాలా మంది పెద్దలు కూడా వేస్తారు, పూసారు. చెప్పలేదు ఈరోజు బర్త్డే అని. ఇంకేదైనా అమ్మమ్మ ఎందుకు చెప్తుంది? నువ్వు చెప్పాలి, అందుకే నేను కిందకి వెళ్ళొద్దని చెప్పాను. ఇట్లా కలర్లు పూసుకుంటావని. వాటర్ ఎర్ర కూడా ఎక్కువ చేసుకుంది. నాకు తెలుసు నువ్వు కిందకి వెళ్తే చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తావు పూర్విక. పదా స్నానం చేపిస్తా. ఓ ఆయిల్ మొత్తం పూసుకో, ఫేస్ పూసుకో. ఫస్ట్ టిష్యూ పెట్టి క్లీన్ చేయి. నా రూమ్లో టిష్యూ ఉన్నాయి కదా, టిష్యూ పెట్టి క్లీన్ చేసుకో. పోకపోతే అప్పుడు నేను వస్తాను. పో వెళ్ళు. నేను అందుకే వెళ్ళొద్దని చెప్తాను, నా మాటే వినరు అసలు. అమ్మా సాంబ్రాన్ని ఎందుకు వేస్తారు చెప్పు అసలు? సాంబ్రాణి అయితే మంచిది. దా అసలు ఎన్నాళ్ళ తలస్నానం చేసిన సాంబ్రాణి పోగులు వేసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరు వేసుకుంటున్నారు? ఎవరు వేసుకుంటలేదు. మా పూర్విక పుట్టిన తర్వాత మా అమ్మ అయితే సాంబ్రాణి వేసేది. అప్పుడు మంచిదంటే పూర్విక రెగ్యులర్గా హెడ్ బాత్ చేసిన తర్వాత దానికి సాంబ్రాణి కంపల్సరీ అన్నమాట. ఇప్పుడు వేస్తాను. ఎవరికే? పుట్టినోళ్ళకి. నెక్స్ట్ పుట్టినోళ్ళకి వేస్తాను, నీకు వేస్తాను. బాలింతరాలు కూడా ఒక నెల వరకు అలా వేసుకుంటారు. వంగు పూర్విక కొంచెము, నీకే జుట్టు బాగా ఎదుగుతుంది. యాక్చువల్గా వారానికి ఒకసారి సాంబ్రాణి వేసుకుంటే చాలా మంచిదంట. అంటే ఎలాంటి అటు వెళ్ళిపోమ్మా దుష్ట శక్తులు అవి ఇవి అంటారు కదా, అదేం రాకుండా ఉంటాయంట. మంచిదే వేసుకోవడం వారానికి ఒకసారి. వాసన పడతలేదు. భయపడిపోతున్నాడు. బాల్కెళ్ళ పెట్టానా? పాలకెళ్ళి పెట్టి. నాకేవా? నీకు వద్దు. వద్దా? చెప్పు ఇప్పుడు ఏమని చెప్తా? హ్యాపీ బర్త్డే. పుట్టినరోజు శుభాకాంక్ష. అట్లా కాదు, హ్యాపీ బర్త్డే చెప్పు మా అమ్మ. హ్యాపీ బర్త్డే అని చెప్పు. నాకు రాదనుకుంటున్నావా? చెప్పు హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే నాన్న. హ్యాపీ బర్త్డే టు యూ. చూసా దానికి నువ్వంటే ఎంత ప్రేమ. నువ్వు తిట్టినా ఏం చేసినా మళ్ళీ అమ్మమ్మ అమ్మమ్మ అంటుంది. నేను తిడతాను మధు. ఆ అమ్మాయి అల్లరి భరించలేక అల్లరి భరించలేక ఏదో కోపడతాను. కోపం ఉన్న వాళ్ళకి ప్రేమ ఎక్కువ ఉంటుంది. సరే సరే ఒలిపోయి చూసుకో. నేను తర్వాత తింటా ఉంటా. తర్వాత తింటా. మన వీడియో చూస్తున్నావా? చూడే అయ్యా. ఏంటి ఈరోజు స్పెషల్? చికెన్ కర్రీ. గట్టిగా చెప్పండి అబ్బా, మిమ్మల్ని గట్టిగా చెప్పండి అని అడుక్కోవాలి. చికెన్ కర్రీ అమ్మా. చికెన్ కర్రీ ఇంకా అంతే. సాయంత్రం చేస్తాను రైస్. అది ఏ రైస్ అంటారా? బగారా రైస్. సాయంత్రం చేస్తాను. ఏ చికెన్ అయిందా? ఇంకా లేదు, ఉల్లిపాయ వేపుతున్నాను ఇంకా. సరే. మ్యూట్ చేయి. హౌ కిషోర్ ఇంత అందంగా ఎలా 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 పుట్టావు కిషోర్ నువ్వు? హౌ? మీ అమ్మ ఎన్ని పూజలు చేసింది కిషోర్ నీకోసం? నాన్న లైట్ ఆన్ చేయి నాన్న.
ఎన్ని పూజలు చేసింది కిషోర్? హౌ ఇట్స్ పాసిబుల్ కిషోర్? ఇంత అందము, ఇంత సీరియస్నెస్ ఎలా వస్తుంది కిషోర్ నీకు? అసలు బై బర్త్ ఇంతేనా లేకపోతే ఏదన్నా చెప్పు. ఆ ఎక్స్ప్రెషన్ చూసావు అసలు? చెప్పు కిషోర్, హౌ, ఎలా ఇంత అందం చెప్పు నీకు. చెప్పులు ఎంత ఎక్కువ అవుతుంది? గోపికలు ఎంతమంది? నేను ఒకదాన్న? రుక్మిణియా? నేను సత్యభామ? ఎవరు లేదు. నేనెవరు చెప్పు? ఎవరు కాదెళ్ళు. నేనెవరు చెప్పు? సాడిస్ట్ గాడివి. నాన్న నేను రుక్మిణియా సత్యభామ? నేను రుక్మిణియా సత్యభామ? సత్యభామ కాదు నాన్న, రుక్మిణి అన్నారు. వచ్చిందండి వయ్యారి. మధు డ్రెస్ బాగుంది మీనా, చాలా బాగుంది. హ్యాపీ హోలీ మధు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. హ్యాపీ హోలీ అయ్యో పాస్పోర్ట్ సార్, పాస్పోర్ట్ సార్. డోర్ వేయలేదు. ఆగు, నేను వేసుకుని వస్తున్నా. ఏవి చెప్పులు కిషోర్ లేచాడ్రా, నన్నే అంటున్నాను. కిషోర్ లేచాడ్రా. కిషోర్ని పట్టుకుంటున్నావంట. కిషోర్ని పట్టుకుందంట. ట్రైనింగ్ దేతా కొట్టు కొట్టు ఒకసారి. డ్రెస్ సర్క్ చేసుకో పూర్వి, డ్రెస్ సర్క్. పూరి నా ఫోన్ చూడవరా. వచ్చింది వచ్చింది వస్తుంది. ఏం చేయడు, ఏం చేయడు, ఏం చేయడు మీనా. ఏం చేయడు. ఇందాక అరిస్తే అట్లా రాలేదు. తీసుకుంటా. ఇదే నన్ను రికార్డ్ చేసి చెప్తా. నువ్వు వచ్చి కిషోర్ని పట్టుకున్నావంట, అది వాడు బాధ. నువ్వు వచ్చి కిషోర్ని పట్టుకున్నావంట, అది వాడు బాధ. ఇప్పుడు ఏమంట? ఏంది ఇప్పుడు నేనేం చేసిన? అంటే నువ్వు ఇప్పుడు మన సరే పద, ఫ్యామిలీదా. బోర్డు డేంజర్. మీనా అమ్మా జర్ర ఉంటే చచ్చిపోతుంటరా. ఏం చేసావు మీనా అసలు? నువ్వు అంత ప్రేమ చేస్తాడు నన్ను, అట్లా ఒకటేసారి రియాక్ట్. ఎవరికి మధు అంత గలీసుకు తిట్టావు? ఆడు బెలూనోడు వాడున్నాడు, ఆ చిన్నగాడు మాట్లాడాను ఫస్ట్ వస్తా అన్నాడు. ఇప్పుడు వీడు ఫోన్ చేసి ఎవరైనా దొరుకుతారా మేడం, ఎవరైనా ట్రై చేస్తారా అని అడుగుతున్నాడు. ఇప్పుడు అతను హోలీ ఆడడానికి వెళ్ళిపోయిండా? నేను అప్పటికి 2 గంటల ముందు ఫోన్ చేసి వస్తున్నావా చిన్న, నాకు ఇబ్బంది అయిపోద్ది అంటే లేదు మేడం పక్కా వస్తా అన్నాను. ఇప్పుడు ఏమో ఫోన్ చేసి నాకు అవ్వదు ఎవరన్నా ట్రై చేస్తారని అడుగుతున్నాడు. ఎవరు దొరుకుతారు ఇప్పుడు? ఆల్రెడీ టైము 4:15 అయిపోయింది. మనం ఏదన్నా ఫెస్టివల్ కానీ ఏదన్నా ఫంక్షన్స్ చేయాలని ఊరికే చేస్తున్నాడు ఏదో. దాంతో సఫర్ అవ్వాలంటే చూడ, కానీ ఆ ఫెస్టివల్ బాగా అయింది అనిపిస్తుంది. దాని వెనకాల ఎన్ని ఉంటాయి. కాదు టైం లేదు కదా ఇప్పుడు, మనం తెచ్చుకొని ఊదుకొని ఇప్పుడు అన్ని మనం చేసుకోవాలి. ఏం చేస్తున్నావు? బర్గర్ మధు. సాయి ఏమనుకోకుండా కిచెన్ డోర్ సాయి.
ఇదా ఇవేంటి మొన్న మనం తెచ్చినాయి కదా. మనం తెచ్చాం కదా మాల్లో, అవన్నీ ప్యాకెట్స్లన్నీ మనం వేపి పెట్టుకుంటే తర్వాత మనం బర్గర్ రెడీ చేసి ఓన్లో వేడి చేసి కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు అది వేయద్దు. పూరి లేనన్ను బయటకు వచ్చేసి మనం యూస్ నువ్వు పెడతావని అన్ని కదా అవన్నీ అక్కడ పెట్టడం కోసం. సో మీనా వచ్చిందంటే చాలు నాకు చాలా వరకు మనీ సేవింగ్ చేస్తుందండి. సీరియస్లీ మనం బర్గర్ బయట తీసుకోవాలంటే మినిమం ఒక 150-180 అలా ఉంటుంది పడుతుంది. మా మీనా ఏమనిందంటే అట్లా కాదు మధు, నేనే ప్రిపేర్ చేస్తాను పూరిక బర్త్డేకి అని చెప్పి ఆ రోజు లూలు మాల్కి వెళ్ళాం కదా, వీటి కోసమే వెళ్ళి తెచ్చుకున్నాం అవన్నీ ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయో. సో ఇప్పుడైతే ప్రిపరేషన్ అన్నమాట. ఈ బర్గర్ది కాలిపోతుంది, పొగలు వస్తున్నాయి. మన బటర్ ఇక్కడ ఉంది, అట్లా ఉంటుంది మనం. సో ఇప్పుడు ఏంటి దీనిపైన బటర్ అప్లై చేసి రోస్ట్ చేయాలా, టోస్ట్ చేయాలా? టోస్ట్ చేస్తే కొంచెము టేస్ట్ ఉంటుంది. తర్వాత ఇది చికెన్ యాడ్ చేస్తావా? తర్వాత మనం చేసేది. టెన్షన్ పడకు, టైం ఉంది, నిదానమే ప్రధానం అంటారు. టెన్షన్ తీసుకోకుండా మనం ఇలా బటర్ పూసి పిల్లలకి కొంచెం అది టేస్ట్ వస్తుంది బటర్ పెడితే. దాని తర్వాత మనం పెట్టి సలాడ్స్ వేసి ఇవ్వడమే. సో ఫస్ట్ ఇది కొంచెం ప్రిపరేషన్ టైం కాబట్టి అది తొందరగానే అయిపోతుంది. మరి ఈలోపు నేను పూరికలు రెడీ చేసి రావచ్చా? ఓకే మధు. వెళ్ళి ప్రశాంతిగా రెడీ అయ్యి రా. చీర కట్టుకొని ఇదే డ్రెస్తో ఉండిపోనమ్మా. ఇదే ఫ్రీగా ఉంటుంది మరి నీకు. మరి ఇదేం వేసుకుంటా? వేసుకుని బాగుంటుంది కట్టుకో. మరి డ్రెస్ కూడా లేదు వేసుకో. వద్దు మధు, చీర కట్టుకోకు. ఇప్పుడు 7 కంప్లీట్ అవ్వదు వస్తుంది కదా, అన్ఈజీ అన్కంఫర్టబుల్ ఉంటుంది. కానీ ఫొటోస్ అవి ఉంటాయి కదా, మరి బట్టలు వేసుకొని వేయించుకుంటా. అయినా కానీ నువ్వు డ్రెస్సే వేసుకో, కంఫర్టబుల్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ పూర్విక, హాయ్ ఫ్రెండ్స్. క్యూట్గా రెడీ అయినావు. అయితే ఇలానే కేక్ వచ్చిందా? కేక్ వచ్చిందా ఇలానే? ఎలా అంటే ఇలా స్ట్రైట్ ఏమో అప్పుడు స్టార్ట్ చేసావా? ఎంత టైం పడుతుంది? ఇక ఎగ్పైకి ఏముంది, ఎసరేసేస్తాను. మరిగాక రైస్ నాకు ఆ సారీ ఇస్తే నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. కొంచెం అయిపోయింది, అది మాడిపోద్ది. వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫాస్ట్గా రా డ్రెస్ చేంజ్ చేసుకొని. టైం అవుతుంది. డ్రెస్ చేంజ్ ఇదే అదే ఫ్రెష్ అప్ అయ్యిరా. ఫ్రెష్ అయినా ఓకే మళ్ళా రా అయితే. ఎట్లా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్నా, నేను అనలేదులే. సరే బాయ్. బాయ్. తీసుకొని వస్తా. యశ్ కూడా తీసుకురా. ఎలా ఉంది నా సారీ? బాగుందా? యాక్చువల్గా ఇది ఎప్పుడో తీసుకున్న లాస్ట్ ఇయర్. కడదాం అనుకుంటున్నా, ప్రతిసారి ఫోటోషూట్ తీసుకెళ్ళడం వెనక్కి తీసుకురావడం ఇలా జరుగుతుంది. ఇది నేనే ఇట్లా డిజైన్ చేయించుకున్నాను, లాస్ట్ ఇయర్ చేయించుకున్నాను. సో అందరూ వచ్చేసారు, ఇప్పుడైతే కేక్ కటింగ్ టైం అయిపోతుంది. యాక్చువల్లీ రెడీ అవ్వకూడదు అనుకున్నాను, నార్మల్గా ఇంత ముందున్న డ్రెస్తోనే ఉండాలనుకున్నా. బట్ ఎందుకో మనసు ఒప్పలేదు. 2-3 ఫొటోస్ కూడా తీయించుకోవచ్చు కదా అని చెప్పి ఇలా అయితే రెడీ అయ్యాను. సో ఇప్పుడైతే మనకి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఆ ప్రోగ్రామ్ అయితే చూద్దాం.
గేమ్ చలో ఫోటోస్ తీసుకున్నా నేను టచ్ పోలీస్ రామని చూడు ఎలాగ దాని టైం పెట్టాలి. అంటే ఇప్పుడే స్టార్ట్ అక్క ఒకసారి జరగక్క ఫోటో అక్క. పెద్దక్క జరగక్క పెద్దక్క వద్దనక్క. ఫాస్ట్ లేట్ వచ్చేస్తుంది. పూరి చూడు పూర్విక ఇప్పుడు చూడు నన్ను చూడనా అన్న చూడు నువ్వు నన్నే ఫోకస్ చేయి అక్కడ ఇక్కడ చూడ స్మైల్ ఇవ్వు కొంచెం అయిపోతుందిరా చూడు ఫోటోలు తీస్తాడు అలా చూడు పక్క స్మైల్ కళ్ళు మూసారు ఒక్క యా రెడీ యా ఓకే సూపర్ నన్ను చూడాలి అందరూ సార్ మీరు ఉండండి సార్ అలా సార్ మీరు ఉండండి యా రెడీ నానా అబ్బా రెడీ యా రెడీ యా సూపర్ ఓకే కొంచెం టేస్ట్ చేయండి కదా నేనా ఒక నిమిషం హాయ్ ఇదిగో కసక్కని తిప్పుతున్నా ఆంటీ ఇది పిల్లలు కనిపించట్లేదు ఆంటీ కిసిక్ అంటున్నా అరిగా అడుగుతుండు ఇంకా చాలా మంది ఉన్నారు అది నాన్న. ఇది కిసిక్ అవ్వట్లేదు ఇది చాక్ కావాలా? చా పండు కొంచెం ఇచ్చేసేవా ఏం చేస్తున్నారు మేడం జ్యూస్ అమ్మో. మీరు కూడా తాగండి మళ్ళీ చేసిన మధ్యాహ్నం గ్లాసు ఈ సమ్మర్ నా వల్ల జ్యూస్